అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పారు. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళి మంచి ఫీల్ వెళ్తాని చెప్పారు. సాధారణంగా తెలుగు సినిమా అంటే చివరిలో హ్యాపీ ఎండింగ్ తో మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ స్టోరీతో ఒక మంచి ఫీల్ ఎలా వస్తుంది? అసలు బ్రిలియంట్ క్వశ్చన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. ఇట్స్ వెరీ నైస్ డీటెయిల్ దట్ యూ ఫిగర్డ్ అవుట్. అండ్ బేసికల్ గా దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ వెరీ బోరింగ్ ఎక్స్ప్లెనేషన్, అండ్ గివింగ్ ఎ డిస్క్లైమర్ బిఫోర్. సో బేసికలీ స్టోరీ ఎట్లుంటుందంటే ఒక స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్ ఉంటుంది. ఏ సినిమాకైనా ఒక స్టార్ట్ వస్తుంది, ఒక క్యారెక్టర్ ఇట్లా ఉంటాడు, ఆయనకు ఒక కష్టం వస్తుంది, ఆ కష్టం ఆంప్లిఫై అవుతుంది ఇంటర్వెల్ కి. తర్వాత దాని మీద ఆయన ట్రై చేస్తూ ఎండింగ్ ఒక స్టోరీ వస్తుంది. బేసికలీ చెప్తున్నా ఒక నిమిషం. అయితే ఏమైందంటే ఆ ఎండింగ్ వచ్చే వరకు మనం ఏం చేస్తాం, శుభం అని వేసి ఒక స్టోరీ, పూర్తి స్టోరీ చూసినాం అన్న ఒక ఫీలింగ్ ఇస్తాం. సో నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు కూడా వాట్ ఐ ఫెల్ట్ వాజ్ 90s చూసినా కూడా when I was writing, I don't wanted to put one ending to a film because there are love stories. That is the reason it has two parts. One, love stories లా కానీ లైఫ్ లో కానీ ఒక స్టోరీ, ఒక అమ్మాయిని చూస్తాం, నచ్చుతుంది, పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి ఏమన్నా తిరిగి లవ్ చేస్తే చాలా అనుకుంటాడు. ఫస్ట్ హర్డిల్ అది ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇద్దరికి డిఫరెన్సెస్ వస్తాయి కొన్ని రోజులు. అరే ఇద్దరు నార్మల్ ఉంటే చాలా అనిపిస్తుంది. కొన్ని రోజులకి ఒక బాండింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకోమంటే ఇంట్లో ఒప్పుకోరు. సో మళ్ళీ అదొక జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరు ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిందని మీకు ఫీల్ అవుతారా? లేదు కదా, కంటిన్యూ అవుతుంది. సో యూ కాంట్ టెల్ దట్ టిల్ దే డై. Your stories will never end. So that is what I wanted to tell through this film, that there is no ending to love when it is an unfinished story. మన స్టోరీ డెత్ తోటి ఎండ్ అవుతుంది కదా, బికాస్ లైఫ్ అనేది ఇట్ గోస్ ఆన్. సో దట్స్ పర్సనల్ క్వశ్చన్. చాలా డీప్ గా చెప్పారు ఆన్సర్. మీరు కనీసం 2-3 సార్లు గంటగా జరిగి ఉంటుంది. ఎన్నిసార్లు పడ్డా? ఒక్కటే సార్. దట్ వాజ్ వన్ లవ్ వెన్ ఐ వాజ్ ఇన్ యూకే. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నెవర్ సక్సెస్. It's too personal. Serious talk. ఎక్సైట్ చేస్తూ ఇంపాక్ట్ క్రియేట్ చేసి చెప్పాను. ఇది నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ ట్రైలర్ లో అయితే పేరెంట్స్ చూపించారు. అయితే ఎంత పార్ట్ షూటింగ్ ఎంత పార్ట్ అక్కడ అది మెజారిటీ ఆఫ్ సినిమా లండన్ లోనే ఉంటుంది. అంటే మీ షార్ట్ ఫర్ 45 days ఇన్ లండన్. సో చాలా మంది సినిమా లండన్ లోనే ఉంటారు. సినిమా లండన్ లోనే ఉంటారు. అది ఇంకా నేను రాలేదండి. థ్యాంక్స్ అండి. సో బేసిక్గా బేబీ మూవీలో సెకండ్ హీరో కొంచెం లాస్ట్ లో బేబీ క్యారెక్టర్ చేసి ఇట్లా చూపించారు. అంటే సినిమాలో విలన్ లవ్ ఫెయిల్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అట్లా అన్నిటి చూపించారు కదా బేబీ మూవీలో. సో ఈ మూవీలో మీకు ఎవరైనా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే బేబీ సినిమాలో కూడా ఎవ్వరు విలన్ కాదు. నేను విలనే, తను విలనే, విరాజ్ కూడా విలనే. మేము మా లైఫ్ ని డిస్ట్రాయ్ చేసుకున్నాము డెసిషన్ మేకింగ్ వల్ల. ఈ సినిమా అలాంటి క్యారెక్టర్ ఏం లేదు. ఇది జస్ట్ పర్సనల్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 people. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చిండ్రు, ఏం డెసిషన్ తీసుకున్నారు, ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లైఫ్ లో అనేది. అట్లాంటివి అయితే ఏం లేదు. థ్యాంక్ యూ మీడియా. ఈ ప్రశ్నలకి ఇంతటితో ఈ కార్యక్రమం ఇక్కడితో సమాప్తం. కానీ ఇప్పుడు నాకు యాక్టింగ్ ఇంకా ఎక్కువ కంఫర్ట్ జోన్ వచ్చేసింది. సో నాకు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తెలుసు. ఓకే, మీకు ఇప్పుడు తెలుసు కదా. మీకు ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు మానవ గారితో చేస్తున్న సీన్ ఇష్టపడి చేసి కష్టపడి చేసిన సీన్ అన్ని ప్రశ్నలు ఉంటాయి కొన్ని. అట్లాంటివి ఏమైనా కష్టపడి చేసిన సీన్లు అయితే ఏం లేవు. అన్ని చాలా మేము ప్రాక్టీస్ చేసేసుకొని మాకు కంఫర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది చేస్తా, సెకండ్ నువ్వు ఇది చేయి, ఓకే దానికి నేను ఇది చేస్తే బాగుంటుంది. సో డిస్కషన్స్ లో నాకు ఆ కష్టం అన్నప్పుడు అనిపించలేదు. అప్పుడు వైష్ణవి ఇది చేంజ్ కూడా పోస్ట్ బేబీ తర్వాత. సో ఇది చేంజ్ వాస్ నీడెడ్ ఫర్ యూ పోస్ట్ బేబీ ఫర్ వైష్ణవి. like needs a change over for whom? For her. For whom? Others perspective also. అంటే ఇది క్యారెక్టర్ బట్టి కెరియర్ అంటే ఒక ఏజ్ మెయింటైన్
like who can gauge that? What is the image? She needed that. So like who confirms that? Not like what kind of image she has. She confirms it. See, I see kind of responses she gets from I think she has been getting a very good response. She needed this film will definitely get that whole positive response. And babyలో already acting అంటే నేర్చుకున్నారు. She showed the film. అంటే షీ స్కేర్ ఆఫ్ సేయింగ్ ఛాన్సింగ్ షీ షోల్డ్ దట్ ఫీల్స్ అవ్వాలి. ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ రావటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఫీలింగ్ క్యారెక్టర్స్ రావటమే వెరీ రేర్. అంటే ఇయర్ లో కొన్ని వస్తాయేమో అదేంటి స్పాన్ ఆఫ్ 3 years రెండు తనకి రావటం. ఐ థింక్ షీ ఆల్సో షుడ్ ఫీల్ స్పెషల్ లైక్. బట్ దిస్ క్యారెక్టర్ is superbly written and superbly performed, superbly designed as well visually and everything. So మీరన్న ఇమేజ్ మేక్ ఓవర్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఆడియన్స్ కి ఆనందం అంటే వాళ్ళ మైండ్ లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. సేమ్ ఒపీనియన్ అయితే ఉండదు కదా, అది ఏ యాక్టర్ కైనా ఉంటుంది. సో వీ డోంట్ కంట్రోల్ ఇమేజ్, వీ మేక్ మూవీస్ అండ్ యూ కంట్రోల్ ద ఒపీనియన్ దట్ యూ హ్యావ్ ఆన్ దిస్. విజయ్ గారు కెమిస్ట్ అన్నయ్య గారు ఆనందంగా సబ్జెక్ట్స్ నేర్చుకునేవారు. అలాంటి పాత్ర చేయడానికి కాస్త ఎక్కువ ప్రేయర్కి వచ్చేవారు. ఇప్పుడు వ్యక్తిగత మూవీస్ కి వెళ్ళిపోయారు. సో ఆ ఇంటి ప్రేయర్ నుంచి తీర్చాలి. అసలు మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంది అన్నయ్య మీరు డిస్కషన్ ఎట్లా ఉంటుంది? రోల్స్ నుంచి ఎట్లా డిస్కషన్ పర్టికులర్లీ ఏమి ఉండదు. అంటే నేను ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను ఏమి ఉండదు. బట్ యాక్చువల్లీ నాకు ఎప్పుడు ఓవర్ ది టాప్ క్యారెక్టర్స్ ఏం రాలేదు. నాకు వచ్చేవన్నీ కూడా అంటే నాకు ఏదైనా రిలేటబుల్ ఫేస్, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ ఉంది కాబట్టి నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. కానీ బాయ్ నెక్స్ట్ డోర్ లోనే ఒక మిలియన్ స్టోరీస్ దొరకచ్చు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దోస్ ఫిల్మ్స్. ఓకే గారు, యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిలంతా సో ఆధునిక యూత్లు అనేవాళ్ళు మగాన్ని డామినేట్ చేస్తూ అంటే వీళ్ళకన్నా ఎక్కువగా బయట తిరుగుతున్నారు. అంటే బయట వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకగలుగుతున్నారు. మీన్స్ అదే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇండిపెండెంట్ గా కుటుంబం ఉండగలుగుతున్నారు కదా. సో మీరు తీసుకునే బ్యాక్డ్రాప్ కూడా అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఇదిలో ఉండే ఏరియా, లండన్, యూకే అదంతా. సో దీంట్లో మీ క్యారెక్టర్ అనేది ఎంతవరకు మన ఈ సొసైటీకి రిలేటబుల్ గా ఉంటుంది? దీనికి అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండాలి కదా సార్. ఈ సినిమాలో కూడా అమ్మాయి ఇండిపెండెంట్ గా ఉంటది. మరి ఓవర్ బోర్డ్ అట్లే ఉండదు. అమ్మాయికి లైఫ్ కి అమ్మాయి లీడ్ చేసిన లైఫ్ కి ఎంత వరకు ఫ్రీడమ్ కావాలనుకుంటుందో అంతే ఉంటుంది. సో ఈ కడిమి లాంటి అమ్మాయిలు కూడా చాలా మంది బయట ఉన్నారు. అది ఈ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, అరే ఆ అమ్మాయి కూడా ఇట్లనే కదా అని. సో డైరెక్టర్ గారు యాక్చువల్గా అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ సంబంధించి బాయ్స్ లవ్ స్టోరీస్ పోర్ట్రే చేస్తున్నప్పుడు అమ్మాయిని ఒక అంటే అనేది కొంచెం అంటే అబ్బాయి విక్టిమ్ లాగా అమ్మాయి తరపు నుంచి జరిగిందన్నట్టు చూపిస్తుంటారు మామూలుగా. ఈ సినిమాలో మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చూపించారు? ఇద్దరు పాత్రలకు ఎలా న్యాయం చేశారు? మేల్ ఫీమేల్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదండి సినిమాది. బేసికలీ బోత్, ఇట్ బ్యాలెన్స్ బోత్. సో బేసికలీ మీరు ఏ పర్స్పెక్టివ్ అడిగారో నాకు కొంతవరకు అర్థమైంది. సో బేసికలీ దేర్ ఇస్ ఒక రిలేషన్షిప్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అక్కడ ఏదైనా ఒక అమ్మాయి వల్ల తప్పు జరిగితే యూ కాంట్ బ్లేమ్ ద హోల్ జెండర్. ఓకే, వన్ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి చేసింది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మధ్యలో ఒక అబ్బాయి తప్పు చేస్తే దట్ పర్టికులర్ బాయ్ ఆర్ ఎ మ్యాన్ మేడ్ ఎ మిస్టేక్. ఇట్స్ నాట్ యూ కాంట్ జస్ట్ పుట్ ఇట్ టు యువర్ జెండర్. గాట్ ఇట్? సో ఇక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా రెడ్ ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. వీళ్ళిద్దరు గ్రీన్ ఫారెస్ట్ లో సినిమాలో వీళ్ళిద్దరు సైడ్కి వెళ్ళి మీరు ఇట్లా మచ్చబెట్టడానికి ఏమలేదు. ఇద్దరు పర్ఫెక్ట్ ఉంటారు సినిమాలో, ఒక్కరు కూడా ఏమి తప్పు చేయరు. అకార్డింగ్ టు మీ అది తప్పు కాదు. అంటే అన్నీ విక్టిమ్ గా అనిపిస్తుంది మీ క్యారెక్టర్ కూడా ఇప్పుడు మీరు ఈ సినిమాలో చూస్తే ఆధునిక అంటే ట్రెండీ ఇదిలా కనిపించారు. ప్లస్ మీరు గొంగడి అది కూడా వేసుకొని
ఒక ఇదిగా కనిపించారు. సో ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది అది సినిమాలో ఉండదండి. సినిమాలో బేసికల్ గా ఆయన దాంట్లో సినిమాలో గోరెటెంకన్న గద్దర్ ఎస్పెషల్లీ తెలంగాణ ఫోక్ ఫ్యాన్. సో దాన్ని చెప్పడానికి సినిమాలో మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసినాం. ఆ వీడియో సినిమాలో ఉన్నది. జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ అదంతా చూపించడానికి చేసినాం. ఆ క్యారెక్టర్ రియల్ రిప్రజెంటేషన్ ఆ కాస్ట్యూమ్ ద్వారా చూపిస్తుంది అంతే. అది సినిమాలో వేరేలా ఉంటుంది అంతే. మీకు సినిమాకి గ్యాప్ వస్తుంది ఇప్పుడు కూడా 2 years అయింది. ఎందుకు రీజన్ ఏంటి ఇంత గ్యాప్ రావడానికి? అంటే కొన్ని కంట్రోల్ ఎవ్రీథింగ్ కదా, కొన్ని అట్లా జరిగినాయి. బట్ యాక్చువల్లీ ఏ సినిమా ఒకటైపోయింది, పక్షకుడు అనే సినిమా ఒకటైపోయింది, ఇంకో సినిమా కూడా సగం అయిపోయింది. సో ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్ విల్ కమ్ అవుట్ నౌ. త్వరగా యాక్చువల్లీ 3 years అయిపోతుంది బేబీ వచ్చి. సో ఐ మీన్ I'm happy I'm getting so many movies. I'm not complaining. More than volume of films, I wanted to put films. అంతే. ఇంట్లోకి వచ్చాక మీరు వచ్చే మార్పు ఏంటి? ఏంటది? ఇంట్లోకి వచ్చాక మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా అంటే అఫ్ కోర్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ. షీ ఆల్వేస్ క్యారీస్, షీస్ వెరీ సపోర్టివ్ పర్సన్. సో తను ఇంకా ఇంట్లో లైక్ దట్ ఫీలింగ్ బ్రైట్నెస్ అనేది చాలా పెరిగింది. సో ఓకే, థ్యాంక్ యూ. వస్తుంది ఒక రైట్ టైంలో రైట్ వచ్చిందని చెప్పి, అంటే ఇలాంటి దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు కానీ బట్ ట్రెండీగా ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఏకి కనెక్ట్ అయ్యేగా చాలా అంటే ఇది ఏకు రావడం అనేది ఎట్లా ఫీల్ అవుతుంది? ఏకు రావడం డెఫినెట్లీ హ్యూజ్ ఫీల్ స్పెషల్. అంటే నాకు నేను అంటే మా అభిమానం ఉండటం వల్ల చాలా లక్కీ. ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు నేను ఒక సినిమా కోసం వెతకాలి అనే సిచ్యువేషన్ అయితే రాలేదు. దినసేన ఎప్పటి నుంచి నాకు ఏదో విధంగా మంచి సినిమా, మంచి డైరెక్టర్ రావటం, నాకు డిస్కషన్ చేయటం, నేను కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసినా అవి మంచి సినిమాలు ఏమి అంటే ఐ ఫీల్ దట్ అదే నేను నా గురించి ఆలోచిస్తున్నా అంటేనే ఐఎమ్ యాడింగ్ సమ్ వాల్యూ. సో అలాంటి నేను ఆదిత్యకి బికాజ్ ఆదిత్య నేను ఆల్రెడీ ఆ పాటికి నేను చూసిన, నేను నేషనల్స్ సినిమా ఒకటి చేసిన. సో నైన్టీన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ది సేమ్. నేషనల్స్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో 19 అయితే నేను ఇంకా ఎక్కువ రిలేట్ అయినా. సో మనోడు రావటం అండ్ రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ చాలా అనిపించింది. అండ్ ఐ నో అది కూడా వెంట ఓకే స్టడీ ఉండదు. సో ఐ రిలేటెడ్ ఈవెన్ మోర్. నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ జాబ్ చేసి రిటర్న్ వచ్చిన. సో ఐ ఫీల్ స్పెషల్ టు దిస్ క్యారెక్టర్. చాలా మంది చెప్పేస్తున్నారు లాగానే ఉంటాయి. ఇది ఎంతవరకు అంటే కాలేజ్ లైఫ్ వరకు ఉంటుంది, జాబ్ లైఫ్ వరకు ఉంటుంది, కాలేజ్ లైఫ్ వరకు ఉంటుంది. దీని తర్వాత దాని ఫైనల్ సెమిస్టర్ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుంది. సో సితారా బ్యానర్ కి చిన్న చిన్న విషయం ఎస్పెషల్గా నాయుడు టిల్లు ఇలాంటి సినిమాలతో కూడా లేవచ్చు. సో ఇప్పుడు ఎపిక్ కూడా అదే ఇమేజ్ లో పెట్టిపోతుందా? అంటే అంటే అదే స్మాల్ ఫిల్మ్స్ బిగ్గర్ హిట్స్ కైండ్ హిట్ అవుతుంది. అంటే నేను బేసిక్ గా నాకు నేను చెప్పలేదు అంటే సినిమా వరకు విషయం దొరకదు, నన్ను నమ్మితే నా సినిమా హిట్ అవుతుంది. డిఫరెంట్ ఏజ్ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు నాకు కూడా. కానీ స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్ అంటే అది రిజల్ట్ తర్వాత అని చెప్పుకుంటాం. సేమ్ జానర్ అయితే కాదు, అది అవుట్ అండ్ అవుట్ కామెడీస్. మాది ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టోరీ. లైఫ్ అండ్ వెరీ ఎమోషనల్ కూడా ఉంటుంది. చాలా కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ రిలేటబిలిటీ విషయంలో యువర్ హిస్టరీ అన్నారు కదా. సో రిలేటబిలిటీ విషయంలో యువర్ హిస్టరీ కరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అన్నారు కదా. సో ఆ హిస్టరీ అనేది టీజర్ తో పోయిందా? ద రెస్పాన్సెస్ యూ గాట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సర్కిల్స్. ఇంటర్నల్ గా ఎప్పుడు నేను నమ్మను అనిపించగా. ఆబ్వియస్లీ ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. లైక్ ఇట్ ఈస్ ఫర్ మీ, లైక్ యూనో ఫ్రెండ్స్ అదంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు సీ, వాచ్ ఇట్ అండ్ దెన్ సే దే లైక్ ఇట్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూడాలి లైక్ హాఫ్ దే గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్. అండ్ క్వశ్చన్
సార్ టీజర్ చాలా బాగుంది. అంటే 90s లో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు, లైక్ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్ అది ఇది అని. బట్ ఈ స్పీచ్ లో మొత్తం నాకు అనిపిస్తుంది టీజర్ ట్రూగా ఇప్పుడు వాట్ ఈజ్ ఎపిక్ అనేది అని రిప్రజెంట్ చేస్తుంది. బికాజ్ యూఆర్ ట్రైన్ టు ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా అది కాదు ఇది కాదు అని చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంటే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. మేబీ అంటే నేను ఎంతమంది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారో తెలియదు కదా, నేను కూడా కన్ఫ్యూజ్డ్ ఉండే నేను నైట్ నుంచి ఏం చెప్పాలి, నేను ఎట్లా కన్వే చేయాలని. ఎందుకంటే ఈ స్టోరీకి ట్రైలర్ టీజర్ కట్ చేయడం చాలా కష్టం అండి బేసిక్ గా, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ I have break quite a lot of rules in terms of writing the screenplay wise. సో నాకు కూడా టీజర్ ట్రైలర్ క్రాక్ చేస్తే చాలా కష్టం అనిపించింది. సో ఇప్పుడు నేను ఇంకొక 5 నిమిషాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను కన్వే చేయగలుగుతానా లేదా కూడా నాకు తెలియదు. బికాస్ 90s గురించి కూడా నన్ను అడిగితే నేను సరిగ్గా కన్వే చేయలేకపోయినా. అది ఒక 5 మంది ఒక ఇంట్లో ఉంటారంటే వెళ్ళిపోంటుంది నేను. సో ఇప్పుడు ఇది కూడా నాకు కష్టమే. బట్ వాట్ ఎవర్ ఐ ట్రై బట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ క్వైట్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆల్సో. అదంతా ట్రైలర్ పెట్టుకున్నాం. సార్ ఆనంద్ అండ్ అమ్మాయి చేసిన ప్రీవియస్ సినిమా బేబీ చాలా మల్టిపుల్ ఒపీనియన్స్ ని ట్రిగర్ చేసింది. సమ్ పీపుల్ ఫిల్మ్ మేకర్ ఏది చెప్పాలనుకున్నారో దాన్ని రెజినేట్ అయ్యారు, కొంతమంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా కూడా ఫీల్ అయ్యారు. ఈ సినిమా అటువంటి స్కోప్ ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏం కన్వే చేయాలనేది చాలా స్ట్రైట్ గా కన్వే చేస్తుంది ఆడియన్స్? అది చెప్పలేమండి ఇప్పుడు. అంటే ఇప్పుడు బేబీ డైరెక్టర్ కూడా అట్లా అవ్వాలని గా అట్లా జరుగుండొచ్చు అంతే. ఐ కాంట్ ప్రాబ్లమ్ ఎనీథింగ్. బట్ ఈ స్క్రిప్ట్ డైరెక్ట్ గా ఉంటుందా, లేకపోతే అటువంటి కన్ఫ్యూజన్ కి ఏదైనా స్కోప్ ఇచ్చే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని? అట్లే ఉండదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ లవ్ స్టోరీ వేర్ దర్ ఇస్ అ ఫ్యామిలీ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. ఓకే, దాంట్లో అండ్ ఇట్స్ అ వెరీ లీనియర్ స్క్రీన్ ప్లే ఆల్సో. బట్ మీకు అసలు ఎట్లాంటి డౌట్స్ ఉండవు. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీకు దాని మీద ఒపీనియన్ మంచి అయినా చెడ్డ అయినా చాలా క్లారిటీగా ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అవుతుంది. ఒకటే కదండి దగ్గర అంటే సారీ అండ్ బట్ అట్లా అంటే ఇట్స్ వెరీ కామెడీగానే ఉంటది. అండ్ నేను పెద్దగా మాట్లాడలేదు దాని గురించి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రైలర్ టు వాచ్. ఓకే, అయితే చాలా ఫోన్ ఫిల్మ్ ఇది. ఎలాంటి జోక్స్ అయినా చాలా క్లియర్ ఉంటాయి. డబ్బు ఫీలింగ్ కానీ మీనింగ్, కాస్ట్ విషయంలో, రిలీజియన్ విషయంలో అట్లాంటివి అస్సలు ఏముండవు. దిస్ ఇస్ అంటే మా ఉద్దేశం ఈ టీజర్ కట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు మేము చూపించింది కానీ 90s తోటి రిలేట్ అయిన క్యారెక్టర్ ఇది కానీ ఇప్పుడు వాట్ వీఆర్ రివీలింగ్ దట్ దిస్ బాయ్స్ లవ్ స్టోరీ విత్ దిస్ గర్ల్. సో అది మెయిన్ ఇంటెన్షన్ ఈ టీజర్ కట్ చేయడానికి. సో దిస్ నథింగ్ ఎల్స్, కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ చేయడానికి అసలు. అంటే క్యాస్ట్ గురించి అంటే కాంట్రవర్షియల్ ఉంటుందని అడిగారా మీరు ఇందాక? అఫ్కోర్స్ టాపిక్ ఇంకేమైనా డిస్కషన్ ఉండదు అంటే అసలు అట్లాంటివి ఏమి ఉండదండి. ఉన్నా కూడా జస్ట్ లైక్ దట్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్ సంథింగ్ వెరీ పర్సనల్. దే డోంట్ ఇన్వాల్వ్ ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజన్, నథింగ్. ఓకే, అదే బయట సినిమాలో లవ్ స్టోరీ అయినప్పటికీ రొమాన్స్ మిస్ అయ్యింది క్యారెక్టర్ ఒక ఫీల్ ఉంది. అది ఫుల్ఫిల్ చేసుకుంటే ఈ సినిమా క్యారెక్టర్ బయట సినిమాలోనే కాదు, సినిమాలో నేను అడిగిన మీకు ఎలా జరిగింది రొమాంటిక్. అప్పుడు అంటే అన్నేంటంటే అప్పుడు నా పిల్లరా అని అడ్వాన్స్ వచ్చింది. ఇప్పుడు పిల్లలు సినిమాలో. సో అలాంటి కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం చాలా రిస్కీ ఫ్యాక్టర్. కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం, ఎపికల్ టైటిల్ ముట్టుకోవడం కూడా ఇంత రిస్కీ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ రాసేటప్పుడు మీకు ఒక
ఇంటెన్షన్ ఉపయోగించింది. యాప్ అనిపించింది. అబ్సల్యూట్లీ యాప్. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లైక్ వన్ ఐ వాజ్ రైటింగ్ ద స్టోరీ, ఆ టైటిల్ మీదనే డిస్కషన్ కూడా ఉంటుంది సినిమాలో. సో జస్టిఫై 100% అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ ద డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ గురించి. దాంట్లో ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ ఎపిక్ ఎప్పుడైతుంది అనే డిస్కషన్ కూడా ఉంటుంది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ అదితి హాసన్స్ POV అనేది కూడా నేను ఎందుకు పెట్టినా అంటే దిస్ ఈస్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ సొసైటీ, ఉమెన్, మ్యారేజ్ సిస్టమ్, లవ్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 99% పీపుల్ వుడ్ జస్టిఫై అవుతారు దాంట్లో. 1% ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు అనుకుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమా చెప్తున్నాను కదా ఎస్పెషల్ గా. అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ, బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి. ఇప్పుడు మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీ ఏంటి? నాదే. ఈ సినిమాలో కథని పేరు పెట్టడానికి, ఆలోచన పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానంలోకి ఏం తీసుకున్నారు? కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి. ఇట్ వాస్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో, 90s నుంచి కాలేజంలో. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూకే పోయిన తర్వాత, యూఎస్ పోయిన తర్వాత చాలా మందికి ఎట్లా ఉంటుందంటే, యూకేలో మీరు పార్ట్ టైం చేసి ఎంత కష్టపడ్డారు, అక్కడ అదంతా జోక్ వేస్తుంటారు, అక్కడ పోయి స్టూడెంట్స్ పైన అదంతా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా చాలా లవ్ స్టోరీస్ జరుగుతాయి. బేసికలీ అక్కడ ఉండే దాని మీద ఎవరు ఫోకస్ చేయలేదు. ఎంతసేపు యూఎస్ పోయినా, యూకే పోయినా స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు జోక్ వేసేసుకుంటారు. మా పార్ట్ టైం గురించి, ఎవ్రీథింగ్, అసైన్మెంట్స్ గురించి, జాబ్ గురించి, కష్టాల గురించి, వీసా ఎక్స్టెన్షన్ గురించి. అది వ్లాగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ love stories which happen abroad, but how is it related to India also, Indian students also? So అక్కడ కూడా వాళ్ళు యూకే యూఎస్ పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ 100% ఉంటుంది. అది ఎట్లా దాంట్లో మోస్ట్ రిలేటబుల్ గా ఎట్లా రాయొచ్చు అని చెప్పి రాసిన. అండ్ క్వైట్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో మీరు అడిగిన పేరు కదా, పేరుకి అంటే ఆబ్వియస్లీ యాజ్ టీస్ పేరు పెట్టలేదు కాబట్టి సో ఐ చేంజ్ ద నేమ్. ఆదిత్య కథ చెప్పినప్పుడు ఇది నా వైపుకి కూడా అనిపించడం చెప్పారంటే, ఆ తర్వాత డిస్కషన్ జరిగిందా ఇద్దరి మధ్య? అంటే కథ అయిపోయిన తర్వాత, కథ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలాంటి డిస్కషన్ జరిగింది? డెఫినెట్లీ డిస్కషన్ జరిగింది. ఫస్ట్ మనల్ని ఒక రిలేషన్ అయిపోయాక ఒక 2 days తర్వాత మెయింటైన్ చేయాలి. నేను ఇమీడియట్లీ అడిగిన క్వశ్చన్, అరే నన్ను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోజుకి, నేను ఇలాంటి కామెడీ కానీ ఇలాంటి క్యారెక్టర్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ యూ ఎక్స్పెక్ట్? అట్లాంటి డిస్కషన్ ప్రతి సినిమా జరుగుతుంది. అండ్ దెన్ వన్ మోర్ డే వి డిస్కస్ అబౌట్ దీస్ ఇమోషన్స్. అంటే ఈ సినిమా మెయిన్ ఇమోషన్ ఇన్ దిస్ ఫిలిం, ఈ క్యారెక్టర్ ఎట్లంటే మనకి మన గురించి మనకే తెలియదు. హీస్ లర్నింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అంటే ఫ్రెండ్స్ కానీ, లవర్ కానీ, పేరెంట్స్ కానీ మన గురించి వాళ్ళకి చెప్తున్నారు. So I'm also like in real life. I'm someone who just does things with the flow. So I relate to that character that way. So అదే చెప్తున్నా మనకి, అరే I want to be US also like this. అంటే లోన్స్, రెస్పాన్సిబిలిటీస్, మధ్యలో ఈ లవ్ యాంగిల్ ఒకటి గుర్తొస్తుంది. కానీ లేదు, we need to fulfill our parents wishes. వాళ్ళు చాలా కష్టపడి, అంటే అక్కడ చదువుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 20, 30, 40 లక్షలు అవుతుంది. ఇక్కడ చదువుకోవాలంటే మ్యాక్స్ 8 to 15 lakhs అవుతుంది. సో ఆ లోన్స్ కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ దిస్ థింగ్స్, ఫీలింగ్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఇస్ దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. మీ లైఫ్ లో కరీంనగర్ నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు చేస్తాను నాకు ఎవరు పెట్టింది ఇప్పుడు మాత్రమే కాబట్టి నెక్స్ట్ పెట్టింది. మనం Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాము. ఆఫ్టర్ స్పీచ్ లో Q&A సెషన్. మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? అదే సినిమాలో నాన్నగారు వస్తున్నారైనా నెక్స్ట్ ఈవెంట్ లో మీరు యూఎస్ లో ఉన్నప్పుడు మీకు
కొంచెం తెలియకుండా తెలిసిపోయినట్టు అనిపిస్తుంది మనకి. ఓకే కూల్. సో నా క్లూ సెషన్ ఏదో అబ్బాయి వస్తున్నాను. క్లూ తర్వాత రండి వెళ్ళేటప్పుడు ఇస్తాను. ఓకే స్టార్ట్ అండి. అది హాయ్ నాని. టీజర్ చాలా బాగుందండి. చూసాం ఈ మధ్య ఏ వచ్చేసి కాబట్టి దాంట్లో వేసేసుకోవచ్చు. ఈసారి వచ్చి తనే చేయాలి. వద్దులేండి, మీరు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి. ఇంకో ప్రోగ్రామ్ ఇంకొక ప్రాక్టీస్ చేసేస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ brothers, sisters, everybody. Good evening. ఇక్కడికి వచ్చినందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నా. కన్ను నిమ్మతారా? అరే నువ్వు కొంచెం సేపు గమ్మునుండరా. మనకి ఏమన్నా టేప్ ఇస్తారా అంటే తీసుకుందండి. అసలు టైప్ ఏదో ఉంటుంది కదా. అరే మీరు ఇట్లా అరుస్తా ఉంటే ఉన్నది కూడా పోతుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. టీజర్ ఎట్లా నచ్చింది? ఎపిక్ కనిపించిందా? థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇది అంటే బేసిక్లీ 3 క్విక్లీ కవర్ చేసిస్తా. నేను ఏమనుకున్నా అంటే నాకు 3 మెయిన్ థింగ్స్ అబౌట్ దిస్ ఫిలిం. ఫర్ మీ ఇట్ కేమ్, ఒకటేమో రైట్ టైం వచ్చింది నాకు, రైట్ పీపుల్ వీళ్ళందరూ, అండ్ రైట్ ఎనర్జీ. రైట్ టైం ఎందుకు అంటున్నా అంటే నేను నరేషన్ ఉన్నప్పుడు ఆదిత్య మొత్తం చెప్పినాక మనోడు వెళ్ళిపోయిండు 10 ఛాయలు లాగి. దాని తర్వాత నేను అట్లా చైర్ మీద కూర్చొని వీడేంటి నా కథ నాకే చెప్పిందా అని ఒక నిమిషం ఆలోచించాల్సి వచ్చింది. సో బికాస్ నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని అవి నేను అప్పుడు బక్క ఉండే సో ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అన్ని నాలో ఉన్నవన్నీ నాకే చెప్పిండు. మస్తు రిలేట్ అయినా. మీ అందరికి కూడా చాలా చాలా, నాట్ జస్ట్ బికాస్ యూఎస్ యూకే వెళ్ళి చదువుకోవడం కాకుండా ఆ ఎమోషన్స్ మన అందరిలో ఉంటుంది. సో మీరందరూ కూడా బాగా రిలేట్ అవుతారు పక్కా. when you're sitting in an auditorium like this and watching this film, you will feel so many things about your family, about your partner, about yourself, about responsibilities. So మెత్తుకురా అయితే. సెకండ్ థింగ్ ఇస్ రైట్ పీపుల్. ఫస్ట్లీ మనోడు ఆదిత్య ఒక యూనిక్ టాలెంట్. వీడు వీఆర్ ది సేమ్ ఏజ్, సో ఐ కాల్ హిమ్ వీడు మనోడు అని, సారీ. బట్ వాడు అంటే నాకేంటంటే డైరెక్టర్స్ లో దెర్ ఆర్ 2 kinds. దెర్ ఆర్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ and there are filmmakers who get inspired by these original filmmakers. వీడు పక్కా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఫ్యూచర్ లో చాలా, అంటే మీ అందరిలో ఎవరన్నా డైరెక్టర్ అవ్వాలనుకుంటే మీ ఇన్స్పిరేషన్ లాగా కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకో 2-3 సినిమాలు తీసినాక వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తున్నాడు. బికాస్ వీళ్ళ రైటింగ్ అసలు ఇక్కడ అంటే చాలా రిలేటబుల్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యు సీ ఇన్ అదర్ ఫిల్మ్ మేకర్స్ సో మచ్. సో దట్స్ అబౌట్ యూ. ఐ వాంట్ టు టాక్ లాట్ అబౌట్ యూ ఆదిత్య. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కవర్ చేస్తా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు దిస్ మూవీ ఇస్ ఆన్ దిస్ పోస్టర్ వైష్ణవి. వైష్ణవి గురించి కూడా చాలా మాట్లాడాలి. బట్ ఫర్ దిస్ ఈవెంట్ ఐ జస్ట్ సే, మీతో యాక్టింగ్ ఎప్పుడైనా చేస్తుంటే నేను ఆటోమేటిక్ గా కో పైలట్ మోడ్ లోకి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు అంత ఈజీ అనిపిస్తుంది మీతో యాక్టింగ్ చేయడం. బికాస్ అంటే ఇట్స్ అబౌట్
కెమిస్ట్రీయో అవన్నీ నాకు తెలియదు, కానీ నీకు భాష సెట్ వస్తుంది. నేను నాకు ఎప్పుడన్నా అంటే బేబీలో అయినా కానీ ఎపిక్ లో అయినా కానీ ఏదైనా లాంగ్ సీన్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ ద కేపబిలిటీ టు డూ ద ఫుల్ సీన్ టుగెదర్. ఇట్లా షార్ట్ బ్రేక్ డౌన్ చేసి కొంచెం కొంచెం చేయాలని కూడా ఉండదు. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది ఎమోషన్స్ త్రూ అవుట్. సో అలాంటి యాక్టర్ నాకు నా కెరియర్ లో దొరకటం యాజ్ కో యాక్టర్, ఐ ఫీల్ సూపర్ ఫార్చునేట్. అండ్ వైష్ణవ్, యూర్ బోర్న్ టు బి అన్ యాక్టర్. ఎందుకంటే your expressions, the way you understand things చాలా ఇన్స్టింక్షన్. నేను ఏంటంటే ఆలోచన సతాయిస్తా, ఒక క్వశ్చన్ అడుగుతా ప్రతిదీ టేక్ ముందు, అరే ఇదేంటి సీన్ ముందు ఇట్లా అయింది, వాడు ఏం ఆలోచిస్తున్నది, ఇది సీన్ చేస్తే వచ్చి చేసేస్తుంది. అయితే చాలా బాగుంది అంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ షీ డస్ ఇట్, బట్ షీ డస్ ఇట్. సో యువర్ స్పెషల్ యాక్టర్ అండ్ ఐ హోప్ యూ గో a long way in your career and become a big actress. Third, right people, Sitara Entertainment, of course. ఇక్కడ మన వంశీయన్న లేరు కానీ విఎంఆర్ అని. I hope for you all this becomes as big a success, as respectable as films like Sir, Lucky Bhaskar, Matt, Tillu, JC, ఇవన్నిట్లో ఇంకొక సినిమా యాడ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. I believe and I hope it happens for you all, and you all will be super proud of it once it happens. అండ్ రైట్ ఎనర్జీ ఎందుకంటా అంటే ఈ సినిమాలో నేను ముందన్నట్టు ఒక జాయ్, ఇన్నోసెన్స్, మన చిన్నప్పుడు ఇఫ్ యూ ఆల్ వెంట కాలేజ్ ఉండే జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తుంటాయి. నాస్టాల్జియా, ఇలాంటి ఎనర్జీ ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఆడిటోరియం వచ్చి చూసినప్పుడు అరే ఇది మన గురించి కదా, నేను కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసినా కానీ ఫీల్ అయినా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ ఆల్ విల్ డెఫినెట్లీ ఫీల్ డ్యూరింగ్ దిస్ ఫిల్మ్, వెదర్ యూ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ ఇట్ ఆర్ వెదర్ యూ ఆర్ సూపర్ ఎంటర్టైన్ బై ఇట్. అవన్నీ పక్కన పెట్టేసి యూ ఆల్ విల్ రిలేట్ టు సంథింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఏదైనా కానీ. సో దట్ ఈస్ ది ఎనర్జీ దట్ ఇట్ హ్యాస్, అండ్ దెర్ ఇస్ so much energy that rest of the team also gave us. Some of them are here. Azim, he doesn't say much, but super talented. Then there is Hisham మా ఈవెంట్స్ కి వద్దాం అనుకుంటాడు కానీ ఎప్పుడు ఏదో ఇంకేదో ఈవెంట్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో గ్యారంటీ 5 out of 5 songs are brilliant songs. Sansaram is just the start. After this there are really nice songs, like a love song, heartbreak song, ఏదైనా you all will definitely love those songs. Second song 10 days లో వస్తుంది. And there are some people on this set, అంటే మన art director Neeraj or everyone contributed so much to this film that వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలా అయిపోయినారు. అంటే మేము కోవర్కర్స్ అని, వాళ్ళు మా కింద పని చేసేదని అట్లా ఏం లేదు. వి ఆల్ బికేమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ వి ఆల్ వాంట్ టు మీట్ అండ్ సింగ్. అలాంటి ఎనర్జీ ఉండే సెట్ లో. అలాంటున్నప్పుడు యూ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు షూట్. అది ఎపిక్ సెమిస్టర్ 2 ఎప్పుడు చేయాలనిపిస్తుంది ఆల్రెడీ నాకు. సో దిస్ ఇస్ ద ఫీలింగ్ ఐ క్యారీ విత్ మీ. And there are some people like here, there's Sirisha here, Dheeraj, Bunty, Agastya, everybody. You all gave your life to this film. There's one more boy. UK లో ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మనకి జనరలీ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే చిన్న క్రూ తోటి వెళ్ళండి, బికాస్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుంది. మేము మేబీ 40-45 people వెళ్ళాం. సో యూ కాంట్ టేక్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యూ కాంట్ టేక్ ఆర్ట్ అసిస్టెంట్స్, అందరం తీసుకున్నాం కాబట్టి there were only 2 ADs for us. One was Sirisha and one was one boy called Arjun. He's not here, but వాడు అర్జున్ అనేటోడు ఎట్లా ఉరికిందంటే ఈ సినిమా కోసం. వాడు he arranged food for us, he fought with local council, he fought with sometimes even cops. పోయి బతిమలాడి పని చూపించుకున్నాడు వేరే వాళ్ళతోటి. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టర్ లాగా ఉన్నాడు, కెమెరా థర్మకోల్ పట్టుకుండు. అండ్ why I'm talking about him today is tomorrow is getting engaged. I want his parents, his fiancée to feel proud of him, because we know that ఇప్పుడు ఎవరైనా
టైం వచ్చి నాకు సినిమా అంటే ప్రాణం అని నిజంగా చెప్పొచ్చు. కానీ అట్లా పనిచేస్తేనే సినిమా అనే ప్రాణం అనేది నిజంగా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ సినిమాని క్యారీ చేసిండు. సో మీ అందరికీ అవన్నీ అనిపిస్తాయి సినిమాలో. నేను ఎవ్రీథింగ్, ఆల్ ది ఎనర్జీ దట్ యూ సీ ఇన్ దిస్ ఫిల్మ్ యూ ఆల్ విల్ ఫీల్. సో ఐ వాంట్ యూ ఆల్ టు ఎంజాయ్ దిస్. ఇది ఫస్ట్ సెమిస్టర్ షురూ అయింది అంటే జస్ట్, దీని తర్వాత చాలా ఉంది. అండ్ ఐ హోప్ వి పాస్ విత్ డిస్టింక్షన్. అండ్ ఎందుకు పక్క టీవీ వచ్చింది కదా, మళ్ళీ మళ్ళీ చూస్తారు కదా, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తారు ఆల్రెడీ. సినిమా హోప్ఫుల్లీ మీరు త్వరలో అనౌన్స్ చేస్తారు. మా ప్రొడ్యూసర్స్ తో మాట్లాడతాం. అయిందా? ఓకే, వదిలేమని లాస్ట్ టైం ఏడిపించారు వదిన నడుస్తుంటే, ఈసారి ఫ్రీగా చెప్పేస్తున్నాం వదిన. సో thank you all for coming, and biggest thanks is to the audience. You all give your time, energy, efforts into watching films and lovers. Okay, మీరు the only thing that we can do is once you leave the theater ఒక మంచి ఫీలింగ్ తోటి వెళ్ళాలని కోరుకుంటున్నాం as actors, as directors, as technicians. So please come to the theaters, watch films, enjoy, and we hope we can fulfill your hearts with good films. Thank you for coming, and love you all.